సార్ నమస్తే సార్. నమస్తే. సుందరారెడ్డి గారు, ఏంటి ఈ వేసవికి రిలయన్స్ నుంచి కూల్ డ్రింక్స్ కూడా మార్కెట్లోకి రాబోతున్నాయంట. రిలయన్స్ గ్రూప్ నుంచి క్యాంపా కోలా త్వరలో ఈ శీతల పానీయం భారతీయుల్ని ఊరించనుందంట. ఏంటి అసలు ఈ క్యాంపా కోలా స్టోరీ ఏంటి? రిలయన్స్ వారు కూల్ డ్రింక్స్ మార్కెట్లోకి రావడం ఏంటి? ఇది ప్యూర్ డ్రింక్స్ నుంచి ఈ బ్రాండ్ని పర్చేజ్ చేశారండి 22 crores. అంటే సమ్మర్ వచ్చేసింది కదా, మామూలుగా అయితే ఇది దివాళీ టైంకి లాంచ్ చేయాలి. అవును, మొన్న అక్టోబర్ నవంబర్కి రిలీజ్ అన్నారు. ఫస్ట్ టైం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రంలో లాంచ్ చేస్తున్నారు దీన్ని. ఓకే, బట్ ఇది 50 years హిస్టరీ ఉన్న బ్రాండ్ అండి. ఇది బహుశా ఆ హిస్టరీ చూసే వీళ్ళు పర్చేజ్ చేసినట్టున్నారు. ఎందుకంటే వాళ్ళ బాటిలింగ్ ప్లాంట్స్ అన్ని క్లోజ్ చేశారు ఆల్రెడీ. జస్ట్ ప్యూర్లీ బ్రాండ్ నేమ్స్ వీళ్ళు కొన్నారు అంతే. 22 crores వచ్చేసి ఇది యాక్చువల్గా స్వతంత్రం వచ్చిన మనకు 1947లో మనకు స్వతంత్రం వచ్చేసింది. నెక్స్ట్ 3 yearsకే కోకోలా పెప్సీ దిగింది ఇండియాలో. అప్పట్లో ఫారిన్ బ్రాండ్ దించేసింది. 1915 నుంచి ఉంది కోకోలా ఇండియాలో. ఆ టైంలో ఏంటంటే ఎమర్జెన్సీ వరకు కూడా వాటి హవా నడిచింది. ఓకే, ఎమర్జెన్సీ టైంలో ఏంటంటే ఫస్ట్ టైం ఇండియాలో నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేశారు. అప్పట్లో జనతా పార్టీ వాళ్ళు. సో ఈ మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఈ విదేశీ కంపెనీలు మొత్తాన్ని ఒక కాట ఆడిచ్చాడు. అంటే బహుశా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అప్పుడే బయలుదేరినట్టుంది ఎంతకంత. రైట్. సో ఆ టైంలో ఏంటంటే ఉన్న ఫారిన్ కంపెనీస్ అన్నిటిని కూడా వాటి ఇండియాలో ఉన్నప్పుడు ఈక్విటీ తగ్గించుకోమంటాం. అందులో ఈ కోకోలా వాళ్ళ సీక్రెట్ ఫార్మర్ రివీల్ చేయండి, అసలు ముందు ఏం వాడుతున్నారు లోపల కంటెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫోర్స్ ఇస్తారు కల్లా వాళ్ళకి అది ఇష్టం లేకుండా ఇండియా వదిలేసింది అనమాట. అది ఆ టైంలో వీళ్ళందరూ ఇండియా నుంచి వాకౌట్ అయిపోయారు. ఆ టైంలో అప్పటికే ఇండియన్ పబ్లిక్కి ఈ కోకోకోలా మీద ఇటు మోజు గ్యాప్ వచ్చిందనమాట ఈ లేక. ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక సాఫ్ట్ డ్రింక్స్ లాంచ్ చేశారు 77లో. అది అంతగా హిట్ అవ్వలేదు. తర్వాత ప్యూర్ డ్రింక్స్ వాళ్ళు అప్పటికే మార్కెట్లో బాటిలింగ్ ప్లాంట్ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జాక్ట్లీ ఇదే పాంట్స్ తోటి ఈ కోకోకోలా పాంట్ అలాగనే నేమ్ ఉండేలాగా పాంట్ సైజు కలరు రెడ్లో ఉండేలాగా క్యాంపా కోలా అని చెప్పేసి ఒకటి లాంచ్ చేశారు. ఓకే, దానికి ఇండియన్ సెంటిమెంట్ వచ్చేలాగా ఏంటంటే ద గ్రేట్ ఇండియన్ టేస్ట్ అని పెట్టారు. దాంతో సెంటిమెంట్తో కొట్టారు. సో ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ప్లస్ దానికి ఆపోజిట్ ఉన్నారు కదా. అప్పటికే ఇండియన్ పబ్లిక్కి దీని మీద ఉన్న టేస్ట్ తోటి ఏం చేశారంటే అది లేదు కాబట్టి దీన్ని షిఫ్ట్ అయ్యారు అనమాట. అట్లా అప్పట్లో ఇది చాలా పాపులర్ అయిపోయింది. అండ్ 1980 వరకు కూడా ఊపింది. ఎక్కడ బట్టి ఇదే ఉండేది. సల్మాన్ ఖాన్ ఫస్ట్ టైం అట్ ద ఏజ్ ఆఫ్ 16లో ఫస్ట్ యాడ్ వెళ్దానండి క్యాంపా కోలా. యా, అప్పట్లో ఏంటంటే ఎంజాయ్మెంట్కి అండ్ బర్త్డే పార్టీస్కి ఒక మంచి జాయస్ లైఫ్ స్టైల్కి గుర్తుగా దీన్నే వాడేవాళ్ళు అనమాట. అందుకని జాయస్ యూత్ లైఫ్ స్టైల్ అంటే ఇది కంపల్సరీగా ఉండాలి పక్కన అన్నట్టు ఉండేవాళ్ళు. అప్పట్లో జాకీ షరీఫ్ వాళ్ళు మిసెస్ వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు యూత్లో ఉన్నప్పుడే. 1983లో వచ్చింది ఈ యాడ్లో. అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇండియా మొత్తం క్యాప్చర్ చేసింది. అది టేస్ట్ దగ్గర అలా ఉండటమై ఉండొచ్చు, లేకపోతే సెంటిమెంట్ దట్ ద గ్రేట్ ఇండియన్ టేస్ట్ అయి ఉండడం వల్లొచ్చు, లేదా నేము ఎగ్జాక్ట్లీ అలా ఉండటం వల్ల ఏదో రీజన్ అయి ఉండొచ్చు ఒక్కొప్పింది. తర్వాత ఏం చేసింటే మళ్ళీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ లిఫ్ట్ చేశారు. ఇతర కంపెనీ వాళ్ళు ఇండియాలో పెట్టచ్చు అని చెప్పేసి ఒక్కసారి ఇండియన్ మార్కెట్ మళ్ళీ ఫారెన్కి ఓపెన్ చేశారు కల్లా మళ్ళీ ఒకసారి పెప్సీ కోకోలా మొత్తం మళ్ళీ ఇండియాకి రీఎంట్రీ ఇచ్చినాయి. అంటే 77లో ఇండియా దాటి వెళ్ళిపోయిన కోకోలా వాళ్ళు తిరిగి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో వచ్చేసినాయి. అప్పటికే వాటికి ఇంటర్నేషనల్ నెట్వర్క్ కదా, లోకల్ బాటిలింగ్ ప్లాంట్స్ మొత్తాన్ని కొదాన్ని కొనుక్కుంటూ వెళ్తున్నాయి. వాటి పోటీకి వాటి నెట్వర్కింగ్కి తట్టుకోలేకపోయింది. స్లోగా వీళ్ళు మొత్తం క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. మొత్తం 2000 కల్లా కంప్లీట్గా కంపెనీ క్లోజ్ చేశారు ప్యూర్ డ్రింక్స్ వాళ్ళు. తర్వాత ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు 2023లో మళ్ళీ రీలాంచ్ చేస్తారు. యా, కాకపోతే ఒకటి అప్పట్లో పబ్లిక్ అదొక క్రేజీ, అదొక మోడర్న్ లాగా ఉండేది. బట్ ఇప్పుడు యూత్ హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నిజంగా అప్పట్లాగా దీన్ని ఆ రేంజ్కి తీసుకెళ్తారా అంటే క్వశ్చనబుల్ అది. రెండోది వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి 3 ఫ్లేవర్ లాంచ్ చేస్తున్నారు. ఒకటి కోలా ఏమో దీనికి ఆపోజిట్, పెప్సీ కోకోలా థమ్స్అప్కి కాంపిటేటివ్గా కోలా ఫ్లేవరు. తర్వాత ఆరెంజ్ అండ్ లైమ్, ఈ రెండేమో 7up వాటికి మిరిండా వాటికి పోటీగా అనమాట. మొత్తానికి కోలా ఒకటి, ఆరెంజ్ ఒకటి, తర్వాత లైమ్ ఒకటి, ఈ 3 ఫ్లేవర్లో లాంచ్ చేస్తున్నారు క్యాంపా కోలా. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఇండియా వాళ్ళు మొత్తం డిస్కస్ చేస్తుంటారు డెఫినెట్గా. సో వాళ్ళు పెట్టిన 22 crore వర్త్ దొరికినట్టు ఆల్రెడీ పబ్లిసిటీ పుణ్యం. యా, ఎందుకంటే రిలయన్స్ వాళ్ళు ఈ బ్రాండ్ రాకముందు వాళ్ళ ఓన్ బ్రాండ్ లాంచ్ చేశారు ఆల్రెడీ రిలయన్స్ స్టోర్స్ అన్నింటిలో. అంతకేం సక్సెస్ అవ్వాలి.
అంటే ప్రతి రిటైలర్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ప్రోడక్ట్ని ఎవ్రీ కేటగిరీ లాంచ్ చేయాలని చూస్తూ ఉన్నారు. అయితే రిలయన్స్ వాళ్ళకి అర్థమైందంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో సొంత బ్రాండ్స్ కన్నా కూడా ఓల్డ్ బ్రాండ్స్ కొన్ని రివైవ్ చేయడం చాలా ఈజీ అనే విషయం అర్థమైపోయింది. అందుకని వాళ్ళు రీసెంట్గా ఈవెన్ బీపీఎల్ కూడా పర్చేజ్ చేశారు. బీపీఎల్, వీడియోకాన్, వాళ్ళు పెద్ద పెద్ద ఓల్డ్ బ్రాండ్స్ అన్నీ కూడా 1 by 1 పర్చేజ్ చేస్తా ఉంటాం తక్కువ రేటుకి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ తక్కువ ప్రైస్లో. అవును వీడియోకాన్ ఇవన్నీ కూడా కిలోమీటర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తిరిగి లాంచ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ క్యాంపా కోలాకి చాలా ఫేమస్ అది. దాంతో ఏంటంటే మళ్ళీ ఆ బ్రాండ్ని రివైవ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు మార్కెట్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఐ డోంట్ థింక్ సో అది పెప్సీ కోకోలని ఆపోజిట్ నిలబెట్టి తట్టుకుంటుంది అంటలేదు. ఎందుకంటే పెప్సీ కోకోల వాళ్ళకి సేల్స్ తగ్గిపోయి వాళ్ళు హెల్త్ కాన్షియస్ దాంట్లోకి ఎంటర్ అవుతున్నారు వాళ్ళు. అందుకని ఇది నిజంగా నిలబడిద్దా అంటే నిలబడిద్దా అనే బదులు వాళ్ళ నెట్వర్క్, వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ సేల్స్ ప్లస్ ఓల్డ్ బ్రాండ్ కాబట్టి 50 years ఓల్డ్ బ్రాండ్ కాబట్టి పబ్లిసిటీ ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి కొంచెం మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పాంట్ కానీ నేమ్ కానీ యాజిస్గా వాటల్లా. అప్పట్లో అచ్చం కోలా లాగా కనపడింది పేరు క్యాంపా కోలా. బట్ ఇప్పుడు వీళ్ళు అలా కాదు, వాళ్ళు ఓన్ నేమ్ ఒకటే యూజ్ చేసుకుంటున్నారు, బ్రాండ్ రివైవ్ చేస్తున్నారు అనమాట. బట్ వీళ్ళు మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేస్తారని చూడాలి. ఎందుకంటే ఒకసారి వాళ్ళు ఖాళీ చేసిన తర్వాతనే ఆ స్పేస్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇండియాలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎంతవరకు పోటీ ఇస్తారో చూడాలి. ఎందుకంటే ఇది అమెజాన్లో పోటీ ఇస్తుంది, డీమార్ట్కి పోటీ ఇస్తుంది, అలాగే ఏమో హూనోస్ పెప్సీ కోకోలో కూడా పోటీ ఇస్తుంది ఏమో చూడాలి. బట్ ఏమో హెల్త్కి కాన్షియస్ పెరుగుతున్న ఈ రోజుల్లో ఇంకా షుగర్ కార్బోనేటెడ్ డ్రింక్స్కి నిజంగా స్పేస్ ఉంటుంది అంటే చెప్పడం కష్టం, బట్ చూడాలి. సో మొత్తానికి రిలయన్స్ వాళ్ళు ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని కాకుండా అన్ని రకాల వ్యాపారాల్లోకి అడుగు పెడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 months బ్యాక్ మనం ఈ సెలూన్ బిజినెస్లో కూడా అడుగు పెడతారని మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూల్ డ్రింక్స్లోకి వచ్చేసారు. ఎస్, ఎందుకంటే స్టీవ్ చెప్పారండి, యాపిల్ ఫౌండరు. అతను ముందే చెప్పాడు, మీరు సాఫ్ట్వేర్ అమ్ముకోవాలంటే హార్డ్వేర్ రెడీ చేసుకోండి ఫస్ట్ అన్నాడు. అంటే సాఫ్ట్వేర్ అమ్మే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ నమ్మకూడదు, హార్డ్వేర్ డెవలప్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే రోడ్డు మంది అయితే ఏ వెహికల్ని తిప్పచ్చు. అందుకని రిలయన్స్ వాళ్ళకి ఆల్రెడీ 40 crore ఇండియన్ పాపులేషన్ వాళ్ళ దగ్గర ఉంది డేటాబేస్. అందుకని వాళ్ళ ఆ డేటాబేస్ ఉంది కాబట్టి న్యాచురల్గా బై 1 get 1 లాంచ్ చేశారనుకోండి, అట్లీస్ట్ 40 కోట్లలో ఈవెన్ 0.1% టేస్ట్ చూసినా దట్స్ ఎనఫ్ సేల్స్ ఫర్ దెమ్. అందుకని వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉందండి, ఇండియాలో ఉన్న డేటాబేస్ 40 కోట్ల డేటాబేస్ ఉంది. అందుకని వాళ్ళు దేనికైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఆ మొబైల్ ఫోన్లో ఒకసారి SMS పంపించారనుకోండి, సమ్మర్ స్పెషల్ బై 1 get 1 ఫ్రీ అని, చూస్తారు, జస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అది చాలు. అది ఒక ట్రైల్ వేసిన చాలు. వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ, వాళ్ళు హార్డ్వేర్ రెడీ చేసుకున్నారు. ఎన్ని సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అని దాని మీద లాంచ్ చేస్తారు. ఇంకా అది ఒక క్యాంపా కోలాతో ఆగిద్దంటే ఆగిపోవచ్చు, ఇంకొకటి ఎన్నే నమ్మచ్చు ఇప్పుడు ఆల్రెడీ. అందుకని ముందు రోజుల్లో రిలయన్స్ వాళ్ళు పెద్ద ఎత్తున చాలా రకాల బిజినెస్ చేస్తారు, ఇంతతో ఆగరాళ్ళు. ఎందుకంటే ఎఫ్ఎంజీసీ అనేది చాలా పెద్ద బిజినెస్ సర్కిల్ ఆ ఏరియాలో, అది చాలా పెద్దది. వాళ్ళు మిల్క్ చాలా ఏరియాలో వాళ్ళు ఎంటర్ అవుతారు గ్యారంటీగా ముందు రోజుల్లో. సో కంప్లీట్గా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో అన్ని రకాల కస్టమర్స్ని టార్గెట్ చేస్తున్నారు డెఫినెట్గా. ఎందుకంటే ఈ స్టార్టప్ కంపెనీస్ కస్టమర్ డెవలప్ చేస్తారు, ఒక స్టేజ్కి వచ్చేసరికి దాన్ని స్కేలప్ చేయలేరు. ఇంకా అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్ బ్రాండ్ చేస్తారు కానీ దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళలేరు. కాబట్టి అప్పుడు ఏంటంటే ఇంక లాస్ట్కి ఏం చేయలేక వీళ్ళకి అమ్మేసుకుంటారు. వీళ్ళకి కావాల్సింది ఎస్టాబ్లిష్ బ్రాండ్ కావాలి, తక్కువ రేట్ కావాలి. వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఫెయిల్ అవుతాయి ఈ బిజినెస్లో అని చెప్పేసి. వాళ్ళు అందుకే 1 by 1 బై చేసుకుంటూ వస్తున్నారు. మొన్న హోల్సేల్ మార్కెట్ నుండి కొనేశారు, మెట్రోని బై చేశారు. అండ్ ఇప్పుడు క్యాంపా కోలాని బై చేశారు. ఇక మనం నెలకో బ్రాండ్ ఇలాంటివి మనం వినొచ్చు రిలయన్స్ దగ్గర నుంచి, వాటిని కొన్నారు ఇటు కొన్నారని చెప్పేసి. ఎందుకంటే బ్రాండింగ్ అనేది పబ్లిక్ ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. అదే వాళ్ళు ప్రైవేట్ లేబుల్స్ అంత ఈజీ కాదు, ఇట్ టేక్ టూ మచ్ టైం అనమాట. ఆల్రెడీ వాళ్ళు ట్రై చేశారు ఇంతకుముందు. అందుకని రిలయన్స్లో వాళ్ళ ఓన్ బ్రాండ్స్ తోటి ఇవన్నీ ఆల్రెడీ కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇంతకుముందే. బట్ ఐ డోంట్ థింక్ సక్సెస్ అయిందని నేను అనుకోవట్లేదు. బట్ ఇదే స్ట్రాటజీని ఆల్రెడీ బిగ్ బజార్ వాళ్ళు ప్లాన్ చేశారు. ఆల్రెడీ బిగ్ బజార్ కూడా చాలా బ్రాండ్స్ డెవలప్ చేశారండి. నౌ దట్ ఈస్ ఆల్సో బ్యాంక్రప్ట్, రైట్? కనుమరిపోయింది. నాకు తెలిసి వాళ్ళ బ్రాండ్స్ ఖచ్చితంగా కోర్టు కేసులు సెటిల్ అవుతుంది అనుకోండి, ఆ బ్రాండ్స్ కూడా వాళ్ళు ఈజీగా రిలయన్స్కి అమ్మేస్తారు, రిలయన్స్ కొనేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సన్ఫీస్ట్ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, సన్ఫీస్ట్ ఒకటి అండ్ క్లోత్స్ ఒకటి ఉంది, పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి బిగ్ బజార్ వాళ్ళ దగ్గర కూడా. బ్యాంక్రప్ట్ అయిపోయింది. అంటే ఇండియాకి కన్జ్యూమరిజం పరిచయం చేసింది కిషోర్ బియానీ అండి. బియానీ మహానుభావుడు. అంటే ఆ బిజినెస్లో అంటూ అప్ అండ్ డౌన్స్ మామూలు, నిరంతరం సస్టైనబుల్ రూల్ ఏం లేదు. బట్ ఇండియన్స్కి రోడ్ల మీద డస్ట్ కొట్టుకుంటే షాపింగ్ చేసే ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి
ఏసీ హాల్లో మల్టీప్లెక్స్లో షాపింగ్ చేసే ఎక్స్పీరియన్స్ మాత్రం ఇచ్చింది ఆయనే. హీఈస్ ద 2000 ఫాదర్ ఆఫ్ తర్వాత, ది yes. మోడర్న్ రిటైల్. 2000 తర్వాత అలాంటి ఒక అట్మాస్ఫియర్ ని, అటువంటి అంబియన్స్ ని ఇచ్చాడు. మోడర్న్ ఇండియన్ కి షాపింగ్ మాల్ పరిచయం చేసింది ఆయన. ఫెయిల్ అయితే అయ్యిండొచ్చు. బిజినెస్ మ్యాన్ లో ఒక బిజినెస్ ని సక్సెస్ ఆ ఫెయిల్ అనే బదులు అతని కెరియర్ వైజ్ గా సొసైటీ చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తుగా మనం చూసుకున్నాం అనుకోండి, ఈ మేబీ ఫ్లాప్డ్ మెంచ్, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే పర్సనల్ గా ఆయన లాస్ అయి ఉంటాడు అంతే. బట్ సొసైటీ పాయింట్ ఆఫ్ లో, మనం కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ లో చూస్తే మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు షాపింగ్ మాల్స్లో. షాపింగ్ అంటే ఇలా ఉండొచ్చు అని థాట్ ఇచ్చాడు. అంతకుముందు షాపింగ్ అంటే ఎప్పుడు చిన్న చిన్న కిరాణా కొట్లు, వాళ్ళ కల్తీ గూడ్స్ తక్కువ రేటుకి తీసుకుంటాం, అంటే రోడ్డు మీద సంతలో చేసుకుంటా ఉన్న ఆయన ఇచ్చాడు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చాడు. సో హ్యాట్స్ ఆఫ్ అంతే. ఒక ఎంటర్ప్రినర్ సక్సెస్ ఎప్పుడు కూడా మనం మనీతో మెథడ్ చేయలేము. థ్యాంక్ యూ సార్.